అసెంబ్లీ ఫస్ట్ నాడే అంటే ప్రమాణ స్వీకారం చేసిన నాడే బయటకు వచ్చి ప్రతిపక్ష పార్టీలో హరీష్ రావు గారు ఎక్కడ అమలైంది, ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అంటే ఈజ్ ఇట్ నాట్ టూ ఎర్లీ టు ఆస్క్ ఎనీబడి? అది నిజంగా సముచితమా? మీరు అడిగింది జనరల్గా అయితే నిజంగా కూడా సముచితం కాదు. కానీ మేము అన్నది ఏంది, రైతు బంధు విషయంలో. రైతు బంధు ఇప్పుడు యాసంగి పంటలు మొదలైనవి. సో అంటే ఎండాకాలంలో ఇప్పుడు రబీకి మొదలైపోయింది వర్క్. రైతు బంధు మనం ఏ ఉద్దేశంతో తెచ్చినాం? ముందస్తు పెట్టుబడిగా తెచ్చినాం. ముందస్తు పెట్టుబడి అన్నప్పుడు మరి ఇమీడియట్గా రైతులకు ఇవ్వకపోతే వాళ్ళు షావుకారుల దగ్గరకు పోయి ప్రైవేట్ షావుకారుల దగ్గర మిత్తికి డబ్బులు తెస్తే మళ్ళీ రైతాంగం అంతా ఏం కావాలి? ఎలక్షన్ ముందు ఇస్తామంటేనేమో వీళ్ళు పోయి రిప్రజెంటేషన్స్ ఇచ్చి ఆపినారు ఎలక్షన్ కమిషన్తో. మరి మళ్ళీ ఏమన్నారు, మేము 9వ తారీఖు నాడు ఇమీడియట్గా టెన్షన్గా వేసేస్తాం, మేము కూడా రైతు బంధు ఎక్కడ ఆపమని చెప్పినారు. మరి 9 అయిపోయింది కదా, ఇవాళ 16 వచ్చింది కదా. క్యాలెండర్ అయితే ఆగట్లేదు, పేజ్ డేట్ వైజ్ చేంజ్ అవుతూ ఉంది. మరి ఎప్పుడు ఇస్తారో ఏం కనీసం మేము ఏమన్నామంటే డిమాండ్, నేను కూడా అనేక టీవీ ఛానల్లో చెప్పాను, అట్లీస్ట్ ప్రకటన చేయండి ఏ రోజు ఇస్తారని. అంతవరకే అప్పుకు తెస్తారు. ఇప్పుడు షావుకారు ఏమంటాడు, నువ్వు తీసుకోగానే వచ్చే నెలలో మనకు డబ్బులు తిరిగి ఇచ్చినావు అనుకో నేను ఇయ్యను అంటాడు. అప్పుడు ఏమవుతుంది, 1 ఇయర్ మిత్తియా 6 నెలల మిత్తియా అంటారు. ఈ జనరల్ జీవన విధానంలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి ఇది. అందుకే బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా మనిషి యొక్క జీవనంలో పడే ఆటుపోట్లని మేము ఉద్దేశంలో పెట్టుకొని స్కీమ్స్ అని తేవడం జరిగింది. ఈ ఏ ఒక్క స్కీమ్ని వీళ్ళు కింద మీద చేసినా అక్కడ కుటుంబాల యొక్క జీవనంలో వారి ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు వస్తాయి. కళ్యాణ లక్ష్మి కావచ్చు, పెళ్ళిళ్ళు, లేకపోతే ఓల్డేజ్ వాళ్ళకి మందులు కొనుక్కోవడం కానీ, ఇది కొనుక్కోవడం కానీ, ఇవన్నీ మా స్కీమ్స్ అన్నీ కూడా మానవతా హృదయంతో రూపొందించినాయే. ఆ స్కీమ్లలో ఎక్కడ వీరు డిలే తాత్సారం చేయడానికి మా మీద నిందలు నీలారోపణలు, అలవి కానీ హామీలు ఇవ్వాలెందుకు, మా మీద నిందలేస్తూ కాలం గడపాలెందుకు? నేను అనేది ఏంటంటే దయచేసి అక్కడ అనుభవజ్ఞులు కూడా కొంతమంది ఉన్నారు. ఇప్పుడు అక్కడ కోమటిరెడ్డి గారు ఉన్నారు, మన రాజనరసింహ గారు ఉన్నారు, లేకపోతే బట్టి గారు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అనేక మంది కూడా ఉన్నారు, శ్రీధర్ బాబు గారు ఉన్నారు. పోనీ రేవంత్ రెడ్డి గారు అంటే డైరెక్ట్గా మంత్రి కాకుండా సీఎం అయినారు. కానీ వీళ్ళైనా చెప్పాలి కదా వెనకాల ఉండి అసలు ఏం జరుగుతూ ఉంది. ఇంత ఎక్స్పీరియన్స్ కాంగ్రెస్కి ఉందంటారు. ఈ ఎక్స్పీరియన్స్ని వీళ్ళు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను దాటవేతలో ఉపయోగిస్తారా ఏంటి? పవర్ విషయంలో కూడా మాట్లాడారు, పవర్ విషయంలో మమ్మల్ని అప్పులు అంటారు. కానీ లెక్కలు చెప్పారు, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేము క్రియేట్ చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు మన విద్యుత్ ఉత్పత్తి ఎంత, ఈరోజు మన సామర్థ్యం ఎంత, ఆ రోజున్న కన్జంప్షన్ ఎంత, ఈ రోజున్న కన్జంప్షన్ ఎంత. కన్జంప్షన్ పెరిగిందంటే ఏంటి? ఇండస్ట్రియల్ ఉత్పత్తి పెరిగినట్టే, మనకు జీఎస్టీ రూపంలో ట్యాక్సెస్ వస్తాయి, వ్యవసాయ ఉత్పత్తులు పెరిగినట్టే. కన్జంప్షన్ పెరిగిందంటే డొమెస్టిక్లో 24 గంటలు మనం వాడుకుంటా ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రగతి బాటకి లేకపోతే అభివృద్ధికి సూచికలు. కానీ ఇంత చేసినాక కూడా మమ్మల్ని నిందిస్తూ కాలం గడుపుతూ ఉన్నారు. రైట్.